ఎవరో ఒకరు విన్నర్ అనుకుంటాను. ఒకరు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. మనందరికీ ఉండాలి అలాంటి ఫ్రెండ్స్. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఇల్లే ముష్టి వచ్చా ఫ్లాష్ బ్యాక్. అన్డిజర్వ్ డిజర్వ్ జరుగుతుందా లేకపోతే అడుకోవడం జరుగుతుందా సార్? నాకు బిచ్చగాడు అన్ని ముష్టి పాయింట్లు చెబుతారంటారు వాళ్ళు. ఒక్కటన్నా సరిగ్గా కరెక్ట్గా లాజిక్గా తప్పు చేశారు మీరు ఇలాగా. అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేము కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం. మేము పట్టించుకోము అధ్యక్ష. మీ ఆట నాకు నచ్చలేదు. ఏమన్నా ఒలింపిక్ పెర్ఫార్మెన్స్ అమ్మా. వాడివి హైదరాబాద్ స్టార్టింగ్ లో పార్టీలో నిద్రపోయేవాడు అన్నావు. ఆకలితో నీళ్ళ కడుపు నింపుకున్న రోజు నేను కూడా చెప్పాను. ఐస్ లో గ్లిటర్ వచ్చింది. ఎక్కడున్నా సంతోషం మనసులో ఉండి లేని వాళ్ళకి ఉన్నది ఇవ్వగలిగిన వాళ్ళు అందరూ మహారాజులే. Hey, I've seen this one. This is a classic. ఎలగలేని బల్బు మా ఎలక్ట్రీషియన్ వచ్చి చూడు పోరనా సిచ్చుకోడు. ఈడొకడు తింగరదు నీకోసం పెట్టా కాఫీ. అయినా నేనే ఎఫెక్ట్ కావట్లా. డోంట్ స్పెల్. నాకు ఒక గన్ ఇస్తారా? అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతులేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. అది కూడా వారికి ఆ టైం కార్డ్ ఇచ్చేందుకు తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. నీకు 20 నిమిషాలు నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా. మీరు తిట్టుతున్నారు నాతో పాటు. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అట్టండి. అందుకే కొడుతున్నారు. ఆడంటే దొంగతనాలు ఫౌల్ గేమ్. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఊళ్ళ ముందా ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా తోలు మందం వేదవాని గొప్పలు వద్దు గొప్పలు ఎవరు చెప్పలేదు నీకు, ఎదవని చెప్తున్నాడు. ఇదిగో బాబు ఏదోటి పెడతారు మీరు నాకు, నేను ఉత్త ఎదవనే. హ్యాపీయా? కొద్దిగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా కొంచెం ఎక్కువ కాబట్టి కనిపిస్తాను. చూడు బాబు సార్, నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. కానీ అది మాత్రం సరిపోదు, కొంచెం ఓవర్ అనిపిస్తుంది, తీసేయాలి నాకు తెలుసు. ఒరే నీకు జలాస్ రా. దిస్ ఈస్ మై అజంప్షన్, ఇలా ఉంటుందేమో అనే అజంప్షన్ నాది. ఒక అజంప్షన్ నుంచి పుట్టిన నెంబర్స్ అవి. ఈడొకడు తింగరదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మనం ఎంతసేపు చూసినా కూడా మనం చేసిన పనులన్నీ పొద్దాకలు చూసినా బోరు కొట్టింది నాకు. అవును అంకుల్, మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. లాస్ట్ 2 వీక్స్ తప్ప అంత ముందు నువ్వు ఏం చేసినా కూడా ఏం చేయట్లేదనే ఫీలింగ్ నాకు. అంతే, ఇది ఎందుకు వీడి దగ్గర ఇంత టాలెంట్ ఉంచుకొని. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా కాదు, నువ్వు అసలు గేమ్ ఆడలేదు, అది నా బాధ. అంటే అది తిట్టారు కాబట్టి కనిపించాను, నేను 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 దొంగతనం చేశాను కాబట్టి కనిపించాను అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్. కూర్చోరా జఫా, 10 నిమిషాలు. ఎన్ని చెప్పినా కూడా అమరికంటే నువ్వు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలవు. కాదా కాదా మళ్ళీ మాట్లాడండి. అరే నాతో క్లోజ్గా ఉంటే నేను ఇలానే మాట్లాడతా. వద్దని చెప్పు, మాట్లాడను. నా పక్కన నామే జోకులు అయితే కుదరరే. సారీ భయ్యా, సారీ. వేసుకోండి. గలరు కొంతమందికి మీరు ఇన్స్పిరేషన్ గా మిగలగలరు అనే అభిప్రాయంతో sofa ji, he has played games sitting on that sofa, so నాకు ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? నువ్వు నాకు ఇవ్వకపోయినా పని మళ్ళీ పోయినా చెప్పలేదు. అదే కూర్చో అప్పుడు వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబరా అని అడుగుతున్నాడు మామయ్య. అవునవునవును.